మొదటి రాకడను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యత కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా ప్రభా ఈ లోకంలోకి నీవే విధంగా వచ్చి ఉన్నావో నాయన 33.5 సంవత్సరాలు నీవు పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించి ప్రభా ఆ శిలువ మరణము పొంది ప్రభా మా కొరకు ప్రభా మరి రక్తాన్ని చిందించి తిరిగి లేచి ప్రభా మరి మీరు సమాధి చేయబడి తిరిగి లేచి నాయన పునరుద్ధానుడై ప్రభా నాయన అవరోహణుడై ప్రభా మరి తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుణ్ణి ప్రభా మేము కలిగి ఉన్నామని మేము గ్రహించుకొని నిండు మనసుతో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇగో ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ ప్రభా నీ చేతులకు అప్పచెప్పి మీరే మర్యాదకరంగాను క్రమంగాను ప్రభా మీరు జరిగించండి. అదేవిధంగా ప్రభా మరి యవనస్తులు పాడే పాటల్లోను, సండే స్కూల్ చిల్డ్రన్ పాటల్లోను క్వైర్ వారిని ప్రభా మీరు బలపరచండి నాయన. నీ ఆత్మచేత నింపి ప్రభా నాయన మా స్తుతులు యావత్తులు నీ దృష్టికి అంగీకారంగా ఇచ్చేయండి. వాయిద్యములు వాయిసిన బిడ్డలపై నీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ యొక్క నాయన ఆవరణాన్ని అంతటినీ ప్రభా నీ యొక్క సన్నిధితో నింపండి ప్రభా. అపవాది క్రియలను, దుష్ట యొక్క కార్యాలన్నింటినీ లయపరిచి నీ యొక్క పరిశుద్ధ సన్నిధి మేము అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. మార్గ మధ్యలో ఉంటున్న మా ప్రియులను సకాలంలో నీ సన్నిధికి నడిపించండి. నీ సేవకులు కూడా ప్రభా క్షేమంగా మా మధ్యకి నడిపించి ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించే ఆ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని ఈ యొక్క ప్రభా కార్యక్రమాన్ని అంతటినీ ప్రభా నీ చేతులకు అప్పచెప్పుచున్నాం. ఆది నుండి అంతవరకు మీరే నడిపించి మహిమను ఘనతను పొందుకోమని ప్రభువును ప్రియరాష్ట్రుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో వైరు వారు వచ్చినట్లయితే ఓ సద్భక్తులారా లోక రక్షకుండు నేడు పుట్టిన యొక్క పాట ద్వారా మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. 65వ పాట మనం పాడుకుందాం. పేజ్ నెంబర్ 46. అందరూ లేచి నిలబడి మనం పాడుకుంటే రాజా
రారాజు జన్మించే నీ కోసమే. ఇక పాట మనం పాడుకొని
కోసమే యేసయ్య ఉదయించే నీ కోసమే వచనాలు మన మధ్య బ్రదర్ రాజశేఖర్ గారు వచ్చి మనల్ని నడిపిస్తారు, ఉత్తర ప్రత్యుత రీతిగా నడిపిస్తారు. అందరూ లేచి నిలబడి ఉంటుండగా ఏషియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఏషియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుకుందామండి. అయినను వేదన పొందిన దేశమున మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలును దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతిమంతులను రాజ్యమును స్థిరపరచుటకు అతను సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. దేవుని వాక్యం దీవించబడునుగా. ఆమేన్. ఆరాధన కొరకు, అదేవిధంగా వెత్తబడే వాక్యం కొరకు సేవకులు మన మధ్య క్షేమంగా నడిపింపబడలాగున మరి ఆత్మచేత ప్రేరేపింపబడిన వారు ఒకరు లేచి ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం ఈ ఆరాధన కొరకు. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ యొక్క దయను బట్టి దాక్షిణ్యాన్ని బట్టి ప్రభువా, ఇదిగో నాయన గడిచిన మాసములన్నిటిల్లో ప్రభువా మమ్మలను కాచి కాపాడి మరొక నీ యొక్క పుట్టుక దినమును ప్రభువా, ఈ దినమును మేమందరము మా కుటుంబాలతో మా బిడ్డలతో మా సంఘం అంతా కలిసి నాయన ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. ఎంతోమంది ఈ యొక్క దినము చూడలేని వారి
గత సంవత్సరములో ఉన్నవారు ఈ సంవత్సరములో లేనివారుగా ఉంటూ ఉన్నారు. కానీ వారి కంటే మేము గొప్పవారమని కాదు కానీ ప్రభువా, నీ కేవలము నీ కృపచేత నీ దయచేత మరొక ఈ క్రిస్మస్ దినమును ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు నాయన నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. దయగలిగిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుడుగా ఉండి మమ్మలను మీరు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నాయన ఆరాధనకు ఇంకా వస్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి మీ దాసులను ఇంకా వస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా నీ కాపుదల కింద ఉంచి వాహనాలను మీ రక్తం కింద భద్రపరిచి నాయన సకాలంలో మా మధ్యకు నీ బిడ్డలను తోడుకు రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మాకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాలన్నిటిని బట్టి నీకు వందనాలు. మాకిచ్చిన ఈ హాలును బట్టి ఈ సౌకర్యాలను బట్టి ప్రభువా ఈ బిడ్డలందరూ ప్రయాసపడి ఎంతో నాయన దీని కొరకు నాయన కష్టపడిన బిడ్డలందరినీ బట్టి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా నాయన ఇంతవరకు నాయన బిడ్డలు ప్రభువా స్తుతి ఆరాధించారు ప్రభువా, కొన్ని పాటలతో నిన్ను ప్రభువా మహింపరిచారు. ఇంకా ఆరాధనలోను వాక్య ధ్యానములోను ప్రభువా ఆది నుంచి అంచెము వరకు ప్రభువా మీరే ఉండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయ చూపించండి. ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో కొద్ది దినాలు మా మధ్యలో మిగిలి ఉన్నాయి ప్రభువా. మీరే మాకు నాయన ఇంకా మేము ఎలాగా ఈ ఆరాధనలో ప్రభువా ఇంకా మేము ఎలాగ నీ కొరకు నిన్ను సేవించేవారిగా నిన్ను పూజించేవారిగా నిన్ను ఆరాధించేవారిగా మేము ఇంకా ఎక్కడెక్కడ ప్రభువా మేము ఇంకా సరిచేసుకోవాల్సినవి ఉన్నాయో సరిచేసి ప్రభువా నీకు ఇష్టమైన ఆరాధన చేయటానికి నువ్వు కోరుకునే ఆరాధన చేయటానికి నువ్వు మెచ్చేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి ప్రభువా ఈ ఆరాధన అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మైక్ సిస్టమ్ అయితేనేమి ఈ యొక్క అన్ని విషయాల్లో ప్రభువా మీరు కాపుదల ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ ఆరాధనలు మన దేశంలో ఆయా స్థలాల్లో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన కొరకు మనం ప్రార్థించేద్దాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఏ ప్రాంతంలో మరి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మరి ఆరాధనలన్నీ జయకరంగా జరుగులాగున మనం ప్రార్థించేద్దాం. అదేవిధంగా లోకమందంట మన ఈ క్రిస్మస్ దినం జ్ఞాపం చేసుకుని జరుగుతున్న ఆ యొక్క ఆరాధనలన్నీ జ్ఞాపం చేసుకుని ఈ సమయంలో బ్రదర్ పాల్ రాజ్ కుమార్ గారు మనల్ని ప్రార్థన నడిపి. పరలోకమందున నా తండ్రి, యేసు క్రీస్తు నామములో నీ సన్నిధికి వచ్చున్నాము నా ప్రభువా. అత్యంత ప్రేమ కనికరము జాలి కృపగల దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రము ప్రభువా. పరిశుద్ధ సింహాసనం పైన ఆశీనుడైన తండ్రి నీకు స్తుతి స్తోత్రము తండ్రి. ఈ దినమున నా ప్రభువా స్పెషల్గా నా తండ్రి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నిన్ను మహిమపరచుటకు నా ప్రభువా నీవు మా పట్ల చూపించిన కృపకై తండ్రి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నా తండ్రి. ఈ దినమున నా తండ్రి ప్రభువా ఈ భూలోకంలో నా తండ్రి నువ్వు ఎంతగానో తగ్గించుకునే నా ప్రభువా నైనా శరీరదారుడవై నా ప్రభువా ఈ లోకంలో జన్నందుకు మరి ఒకసారి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నా తండ్రి. జయముగల దేవానికి స్తుతి స్తోత్రము తండ్రి. నైనా నీ జన్మదినమున నా తండ్రి మేము జరుపుకుంటుగా నా ప్రభువా నువ్వు చూపించిన కృపకై మరి ఒకసారి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నా తండ్రి. ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిని మా మధ్య ఉంచి నా తండ్రి నీ చల్లని స్వరముతో నా ప్రభువా మాతో మాట్లాడు నా తండ్రి. జీవముగల దేవానికి స్తుతి స్తోత్రము ప్రభువా. అదేవిధముగా నా తండ్రి నార్త్ ఇండియాలో నా ప్రభువా మరి జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధనలన్నింటినీ నా ప్రభువా అవి చక్కగా జరుగుటకు నా తండ్రి ఏ ఆటంకము లేకుండా నా ప్రభువా నువ్వు కృప చూపించు నా ప్రభువా. జీవముగల దేవానికి స్తోత్రము తండ్రి. నైనా మరి నార్త్ ఇండియాలో నా ప్రభువా నైనా నీ నామమునకు ఎంతోమంది వ్యతిరేకంగా ఉంటారు నా తండ్రి. ప్రభువా నీ పాదాలు పట్టుకొచ్చున్నాను నా తండ్రి. నైనా నీ జన్మదినమును జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడిన ప్రభువా నీ కాపుదల వరకు ఉంచు నా తండ్రి. యేసు నీకు వేలాది వేలాస్తుతి స్తోత్రము తండ్రి.
నైనా మా దేశంలోనే కాదు నా ప్రభా, ఈ ప్రపంచంలో ప్రతి దేశము కూడా నా తండ్రి నీ జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నారు నా ప్రభా. తండ్రి, నీ మహాకృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నాయన వారి స్తుతులపైన నా ప్రభా, వారి ఆరాధనలపైన నా తండ్రి నువ్వు ఆసీనుడు అయిన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా నువ్వు ఆశీర్వదించు నా తండ్రి. యేసయ్యా, నీకు వేలాది వేలా స్తుతి స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, కనికరించి జాలి చూపించి నా ప్రభా నీ కృప చొప్పున మాతో మాట్లాడు నా తండ్రి. నీవు మమ్మల్ని ఆశీర్వదించి నీవే మహిమ ఘనత పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను నా తండ్రి. మంచి ఈ సమయంలో యూత్ వారు వచ్చి ఒక
క్వైర్ వారు కూడా మరి యేసుక్రీస్తుని స్తుతిలో నడిపించారు. కొద్ది సమయము మనం ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిద్దామా? మనందరూ ఆయన సన్నిధిలో లేచి నిలబడి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆ యేసుక్రీస్తుని, మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ సమయంలో మనం ఆయనని ఆరాధిద్దాము. మరి శరీరంలో బలహీనతతో ఉన్నవారు, పెద్దవారు మీరు కూర్చోవచ్చు, పర్వాలేదు. అయితే నిలబడగలిగిన వారు ఈ సమయంలో మన అందరం లేచి నిలబడదాము. మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఉగ్రతకి పాత్రులుగా ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ఆ పరలోకం నుండి రక్షణని తెచ్చారు, కృపను తీసుకొచ్చారు. ఆయనకి శత్రువులుగా జీవించిన మన కొరకు ఆయన శరీరధారి అయి దిగి వచ్చి పరలోకానికి మార్గంని ఆయన చూపించారు. మనలో చాలామంది మరి రక్షణ అనుభవం మనకు ఉన్నది. యేసుక్రీస్తు మన జీవితంలో రక్షణని తెచ్చి ఉన్నారు. కొద్ది నిమిషాలు ఆ విలువైన రక్షణ కొరకు మన ఆయనని ఆరాధిద్దాము. నిత్య జీవమే దేహ రూపమై నాకై జన్మించెను అని ఈ పాటని మనం పాడదాము, దేవుణ్ణి స్తుతిద్దాము. ఆయన విలువైన ఈ ఘన కార్యంను బట్టి మరి ఆ వైభవము అన్నిటినీ ఆయన విడిచిపెట్టి, పరలోక మహిమను ఆయన విడిచిపెట్టి దాసుని రూపము ధరించుకొని కేవలం మీ కొరకు, మా కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టుటకు దిగి వచ్చారు. కాబట్టి ఈ సమయంలో లెట్ us worship him, let us honor Jesus Christ, let us magnify his name because he came down to save us. Thank you, Lord. జీవమే దేహరూపమై నాకై జన్మించెను
దీపమయ్యాడుగా దీపమయ్యాడుగా దీపమయ్యాడుగా
అందరం కలిసి యేసుక్రీస్తుని ఈ సమయంలో స్తుతిద్దామా? దీపముగా వచ్చిన యేసుక్రీస్తు, శ్రీమంతుడుగా ఉన్న, సృష్టికర్తగా ఉన్న యేసు మన కొరకు దాసుని రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమను బట్టి ఆయనని స్తుతిద్దామా? లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అస్. మీకు శత్రువులుగా ఉన్నప్పుడు, మేము పాపంలో జీవించినప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మమ్మల్ని మీరు వెదకి వచ్చి రక్షించావు. ఆ నిత్య జీవము అనుగ్రహించుటకు, ఆ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుటకు, నూతన సృష్టిగా మమ్మల్ని చేయుటకు మీరు దిగి వచ్చారయ్యా. నీకు స్తోత్రములు, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ మొదటి రాకడని జ్ఞాపకం చేస్తూ మీ రెండో రాకడని కూడా ప్రభువా ఈ సమయంలో మేము గుర్తిస్తున్నాము. మీరు అతి త్వరలో రాబోతున్నారు. ఆ నూతన యెరూషలేము ప్రభువా మమ్మల్ని మీరు చేర్చాలని రక్షించావయ్యా. నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సంఘముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నూతన వధువుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అనేక క్రిస్మస్లు మా జీవితంలో ప్రభువా గడిచిపోయి ఉన్నది. అయితే ఈ సంవత్సరము 2023 సంవత్సరంన ఈ క్రిస్మస్ దినాన్న ప్రభువా మీ మహిమతో మమ్మల్ని మీరు నింపాలని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించండి అయ్యా. మాలో ఉన్న ప్రతి అవిధేయతని తొలగించండి అయ్యా. మీ మహిమతో నింపండి, మీ మహిమతో నింపమని వేడుకుంటున్నాను. కృప చూపించండి, సహాయము చేయండి. ఆ పరలోక రాజ్యంలో నిత్యము మీతో నివాసము చేసే భాగ్యము మాకు దయచేయండి. సంఘముగా మేము లేచి ప్రకాశించడానికి ఈ క్రిస్మస్ దినాన్న ప్రభువా తండ్రి, మాకు లేని శక్తి, లేని అభిషేకము, లేని మహిమ తండ్రి మీరు మాకు సంఘముగా మీరు దయచేయండి. ఇదే మా ప్రార్థన ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు రిక్తుడుగా ప్రభువా మీరై సమస్తము మీరు మా కొరకు త్యాగము చేశారు కదా. ఆ మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు మనస్సు మాకు దయచేయండి అని వేడుకుంటున్నాను. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ క్రిస్మస్ దినాన్న నిన్ను స్తుతించి ఆరాధించి మీరు మాకు ఇచ్చిన ప్రభువా ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యంను బట్టి నీకు వందనాలు. అయితే క్రిస్మస్ తెచ్చిన సంతోషము, సమాధానము, కృపను ప్రతి కుటుంబంలో తండ్రి మీరు దయచేయాలని కూడా వేడుకుంటున్నాను. నీకే స్తోత్రములు. క్రైస్తవులుగా ఉన్న మేము మా కుటుంబాల్లో ఆ క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ సమాధానము ఈ ఒక్క దినము మాత్రమే కాదు, కానీ మా జీవిత కాలము దినదినము కూడా తండ్రి మేము ఆ సంతోషము, సమాధానంని కాపాడుకునేవారుగా మమ్మల్ని మీరు చేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో మీ విలువైన వాక్యము తండ్రి వినడానికి ప్రభువా మమ్మల్ని మీరు సిద్ధపరిచారని నమ్ముతున్నాము. మాతో మాట్లాడండి, మీ సేవకుల్ని అభిషేకించండి. ఈ క్రిస్మస్ దండి ఈ దినాన్న మీ వాక్యం వింటుండగానే మీ ఆత్మ కార్యము మాలో మీరు జరిగించండి. మరి ముఖ్యంగా తండ్రి మా రిలేషన్షిప్స్, సంబంధాలన్నీ కూడా బాగా అవ్వాలని వేడుకుంటున్నాను ప్రభువా. కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఉన్న సంబంధము, సంఘస్థుల మధ్యలో ఉన్న సంబంధము మీరు బాగా చేయండి. ఈ క్రిస్మస్ దినాన్ని తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆ పరలోక రాజ్యం కొరకు మనల్ని మీరు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ఈ స్తుతి ఆరాధనను ప్రార్థనను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రెవరెండ్ డేవిడ్ గారి ద్వారా ఈ సమయంలో మనం
క్రిస్మస్ సందేశాన్ని మనం క్రిస్మస్ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామ పేరట క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ దిన ఆరాధనలో మీరు పాటలు విని ఉంటారు, ప్రార్థనలు మరి చేసి ఉంటారు. అవి అన్నీ కూడా క్రిస్మస్ సంబంధించిన యేసు జన్మని సంబంధించిన కార్యాలు అయి ఉంటాయి. అయితే ఇప్పుడు కొంత సమయం మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతున్నాం. ఉత్తర ప్రతుత్రాలుగా చదివిన వాక్య భాగము ఏషియా, ప్రవక్త అయిన ఏషియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఆ ఏషియా చెబుతున్న మాటని మనం చూసి ముగిద్దాం. 2వ వచనంకు మనం వెళ్ళినట్లయితే అక్కడ యేసుక్రీస్తు గొప్ప వెలుగుగా, గ్రేట్ లైట్గా యేసుక్రీస్తు పుడతాడని, ఆయన పుట్టడానికి 700 సంవత్సరాలకు మునుపే ప్రవచించినట్లు మనం చూస్తున్నాం. The people who walked in darkness will see a great light అన్నాడు. సువార్తికుడైన యోహాన్ ఏమన్నాడంటే ఆ లైట్ని ట్రూ లైట్ అన్నాడు, నిజమైన వెలుగు అన్నాడు. సాధారణంగా లైట్, డార్క్నెస్ అని మనం తీసుకున్నట్లయితే లైట్ని మనం మెచ్చుకుంటాం, లైట్ కావాలని కోరుకుంటాం, చీకటిని అంత ఇష్టపడం. గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు అని, వస్తాడని చెప్పాడు. అయితే ఈయన 700 సంవత్సరాల ముందు చెప్పాడు కదా. ఏంటి చీకటి ఈయన వచ్చినప్పుడు అంటే, ఈయన చెప్పి 700 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏంటండి చీకటి అంటే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, హేరోదు రాజు పాలించే దినముల్లో, ఎవరండి పాలన చేశారు యూదయాని? హేరోదు రాజు. హేరోదు రాజు పాలన చీకటికి పేరు పొందిన పాలన, వెలుగు కాదు. దేనికండి? చీకటికి పేరు పొందిన పాలన. మత్తయి 2:2 కూడా అదే రాయబడి ఉంటుంది. అక్కడే జ్ఞానులు ఏం చేశారు, ఆ హేరోదు యొక్క భవనానికి వచ్చారని. బాగా చీకటి. ఎంత అంటే ఒక చిన్న ఉదాహరణ, ఆయన ఈ వార్త వినగానే ఏం చేశాడు, 2 ఏళ్ల వయస్సు లోపల ఉన్న మగబిడ్డలను అందరినీ చంపండి అన్నాడు. వెలుగున్నవాడు చేసే పని అది. చీకటితో నింపబడిన వాడు చేయుచున్న ఒక పాలన. సరే, ఈయన యూదయాకు రాజు, ఇదే చీకటి ఏమో లేదు, రోమ చక్రవర్తులు పాలన చేస్తున్న దినం. ఆ పాలనని మనం చూసినట్లయితే అది మరి అంత భయంకరం. నైతిక విలువలు పాడు చేసి పూర్తిగా నాశనం చేసిన ఒక సామ్రాజ్యం చరిత్రలో ఉన్నదంటే అది రోమ సామ్రాజ్యమే. బై ద వే, రోమ సామ్రాజ్యం అనేది పాడై కూలిపోయి ఏం కాకుండా పోవడానికి కారణం కేవలం ఇమ్మొరాలిటీ. నాట్ బికాజ్ there was another great emperor who came, like మనం చూస్తాం ఏది బాబిలోనియన్ ఎంపైర్ అని, తర్వాత గ్రీక్ కింగ్డమ్ అని, ఆ తర్వాత మీడో పర్షియన్ కింగ్డమ్. రోమన్ ఎంపైర్కి వచ్చేసరికి ఏది కనబడదు. అలాంటి ఒక పెద్ద కాన్కరర్ వచ్చి, ఒక ఎంపరర్ వచ్చి కాన్కర్ చేసినట్లు. మరి ఏమైందండి రోమన్ ఎంపైర్ కంటే? కేవలం ఇమ్మొరాలిటీని బట్టి ఎంపైర్ అంతా నాశనమైంది. మనం వెళ్ళి చరిత్రని చూస్తే 13 ఎంపరర్స్లో 11 మంది ఎంపరర్లు ఈదర్ దే వర్ హోమోసెక్షువల్స్ ఆర్ బైసెక్షువల్స్ అట. ఇన్ఫ్యాక్ట్ నీరో వాజ్ ట్రయింగ్ టు మ్యారీ ఎ యంగ్ బాయ్ వెన్ రోమ్ వాజ్ బర్నింగ్. They never had, men did not have sex with men. Men had sex with young children. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దాన్ని చీకటి అనకూడదు, దాన్ని ఏమనాలా? అంధకారం అనాలి, కారు చీకటి అనాలి. నైతికంగా కూడా ఏమి విలువలు లేని, ఎవరు విలువలు, నాయకులు ఎలా ఉంటే ఇంకా ఏముంటుంది సమాజంలో?
ఏది లేదు. అందుకే ఎవరి మట్టుకు నైతికంగా బ్రతుకుతున్న అటువంటి చీకటి కలిగిన, వెలుపల చీకటి లోపల చీకటి, అటువంటి చీకటి కలిగిన ఆ సమయంలో గొప్ప వెలుగు ఎవరు వచ్చారండి? అందుకే దేవుడు ఏం రాశాడంటే గలతీ పత్రికలో కాలము సంపూర్ణమైనప్పుడు. ఏంటండి సంపూర్ణమైంది? ఈ ప్రవచనం గొప్ప వెలుగుగా ఆయన రావుటకు ఏ కాలం సంపూర్ణం అవ్వాలా? అంతా వెలుపల లోపల అంతా కూడా సమాజంలో మనుషుల అంత నాయకుల నుండి చిన్నవారి వరకు అంత చీకటి ఉండాలి. ఈనాడు యేసుక్రీస్తు మన జీవితంలో రావడానికి అది ఒకటే క్వాలిఫికేషన్. ఏంటండి క్వాలిఫికేషన్? చీకటి ఉండాలి, లేకపోతే అంధకారం ఉండాలి. అప్పుడే వెలుగు అవసరం ఉంటుంది. నేను వెలుగుగా ఉన్నానంటే నాకేం అవసరంలా, నాకు అవసరమైన చీకటే కదా. నేను చీకటిగా ఉంటే, అంధకారంలో ఉంటే, నైతిక విలువల్ని తెలిసి కూడా నేను పాటించలేకపోతున్నాను. నాకు తెలుసు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, సరి ఏంటి, తప్పు ఏంటి, అయినా నేను ఉండలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఇది పాపమని తెలుసు. ఐఎమ్ ఎ క్రిస్టియన్ అండి, బైబిల్ చదివిన వాడినండి, ఇది పాపమని తెలుసు, అయినా నేను ఉండలేకపోతున్నాను. అందుకేనయ్యా యేసు గొప్ప వెలుగుగా వచ్చాడు. ఇందాక రోమన్ ఎంపరర్ గురించి చెప్తున్నప్పుడు కానీ, హెరోదు గురించి చెప్తున్నప్పుడు కానీ, అయ్యో ఇంత భయంకరమా, ఇంత అసహించుకో, ఇంత అని. దాంట్లో ఉన్న కొంత ఎవరిలో ఉన్నది? మానవ జాతి అంతట్లో ఉన్నదని బైబిల్ చెప్తుంది. మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అయితే డిగ్రీ వేరీస్ అంతే. ఏమండి, ఎంత చీకటి ఎన్ని విషయాల్లో అనేది మార్పు చెందుతుంది, కానీ చీకటి అనేది మానవుల్లో ఉన్నది కనుక గొప్ప వెలుగుగా వస్తాడన్నాడు. అయితే ఈ వెలుగుని ఆయన ఏం చేశాడంటే, ఈ మనం చదివిన ఈ వాక్య భాగంలో 5 విధాలుగా ఈ వెలుగు యేసుక్రీస్తులో ప్రకాశించినట్లు 5 విధాలుగా ఆయన చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే 6వ వచనంలో మొదటిది ఆశ్చర్యంగా ఉన్నదట. ఈ వెలుగు ఎలా ఉన్నదట? చాలా అద్భుతంగా ఉందట. మిరాక్యులస్ వెలుగట, వండర్ఫుల్ వెలుగట. పెహలే, ఇది పెహలే అంటే ఫస్ట్ కాదు, అంటే హీబ్రూలో అంటే మిరాక్యులస్గా ఉందని, అద్భుతంగా ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడంటే ఎంతో అద్భుతంగా ఉన్నాడు అంటే సరిపోతుందా? గొప్ప వెలుగండి. ఆ వెలుగేంటి? అద్భుతమైన వెలుగండి. అంటే ఏంటండి? ఏంటి అద్భుతం? దానికి ఆధారం ఏమైనా ఉన్నదా? ఉన్నది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనంలో ఒక ఆధారం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆధారం. ఏమండి, ఆయన ఏమై ఉండేవాడని ఆధారం. శరీరధారి రాకముందు మన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఫ్రేజ్ చూస్తాం, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని క్యాపిటల్ ఏ ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో అయితే. ఏమండి, ఏంజల్, సాధారణ ఏంజల్ మామూలు దూతలు అయితే స్మాల్ ఏ ఉంటుంది. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయితే అది క్యాపిటల్ ఏ ఉంటుంది. అంటే శరీరధారి అయి రాక మునుపు క్రీస్తు ప్రత్యక్షతలు, క్రీస్తు ఎలా నడిపించాడు, ఎలాగ మనుషుల్ని నడిపించాడు, ఎలాగ కార్యాలు చేశాడని వివరించడానికి ఈ పాత నిబంధన. సో ఈ 5వ వచనము మనకేం చెప్తుంది? చదువుదాం 5-6 వచనాలు. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ ఏం చేశాడు? పర్వాలేదు, మామూలు చదవండి, ఏముంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవచ్చు. 40 సంవత్సరములో నేను మిమ్మును అరణ్యంలో నడిపించుతుని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు,
మీ చెప్పులు తినలేదు, ద్రాక్షరసం పుచ్చుకొనలేదు, మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చున్నాడు. లేదండి. The Lord did not give you a heart to understand, eyes to see and ears to hear. 4th verse తెలుగులో ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు కాదు, 40 వారాలు కాదు, వారు ఆయుష్కాలం అంతయు అద్భుతంలోనే నడిచారట. ఆ అద్భుతానికి ఒక 2 విషయాలు అక్కడ చెప్పారు, లేక 3 విషయాలు చెప్పారు. మీ ఒంటిలో వేసుకున్న ఆ బట్టలు పాతగిల్లేదు. ఈరోజు వేసుకున్న ఈ బట్టలు పాతగిల్లకుండా ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది క్రిస్మస్ షాపింగ్ నవంబర్ నుండి చేసిన వారు ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ వీక్ నుండి చేసిన వారు ఉన్నారు, నిన్న చేసిన వారు కూడా ఉన్నారు. ఈ బట్టలు పాతగిల్లకుండా ఉన్నది ఎంతటి అద్భుతం. అది వేసుకున్న పాదరక్షలు పాతగిల్లకుండా ఉన్నది. ఆయుష్ వరకు అండి, 40 అంటే 40 సంవత్సరాల వరకు ఆయుష్. ఏది? కానాన్ గేట్ దగ్గరకు వచ్చిన దగ్గర నుండి 40 సంవత్సరాల ఆయుష్. డైలీ దే వర్ ఎక్స్పీరియన్సింగ్ ద వండర్ఫుల్, ద మిరకల్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్స్. అండ్ వారు ఏం తిని బ్రతికారు? మద్యం పుచ్చుకొనలేదు, ఇంకేమీ తినలేదు. మన్నా తింటే బాగున్నారు, ఆరోగ్యవంతులై. దీర్ఘకాల రోగం ఏమి రాలేదు ఈ 40 సంవత్సరాలు. కరోనా రాలేదు అక్కడ, కరోనా లాంటిది ఏమి రాలేదు. ఏమండి? పాండమిక్లు రాలేదు అక్కడ. ఎందుకంటే ఒక దేశం నడుస్తుంది, ఇది ఒక ఊరు కాదు, ఒక దేశం. లక్షలాది మంది 40 సంవత్సరాల ఆయుష్కాలం అంతా అద్భుతాల్లో నడిపించిన వాడు గొప్ప వెలుగుగా నీ కొరకు నా కొరకు వచ్చాడంటే కొంచెం ఆలోచన చెయ్యాలి. అయితే ఏం రాయబడిందంటే 4వ వచనంలో, అది గ్రహించడానికి హృదయం లేదుగా నీకు అంటున్నాడు. అది చూసి తెలుసుకోవడానికి నీ కళ్ళునివ్వలేదుగా, విని కూడా ఆలోచన చేయడానికి చెవులు ఇవ్వలేదు కదా. ఈనాడు డేవిడ్ లివింగ్స్టన్ స్వరంతో ఇలా మాట్లాడుతున్నాడు అంటే అది అద్భుతమే, అది అద్భుతమే. Let me ask one question. What religious thing that you did to live, to be alive on 25th December 2023? Tell me, what religious thing that you did that qualified you to live on or to be alive on 25th December 2023? We will all follow that, if there's anything like that. ఎంత భక్తి చేస్తే డిసెంబర్ 25న ప్రాణంతో ఉంటాం, అలాంటిది ఏమైనా చేస్తారా ఎవరైనా? హృదయం ఎందుకు గ్రహించట్లేదు? డైలీ అద్భుతం, డైలీ ఆశ్చర్యం. కరోనా దాటి వచ్చిన వారందరికీ తెలియాలి కదా. ఎప్పుడో పూర్వం 2019కి ముందు అర్థం అవ్వలేదు, 2020కి ముందు అర్థం అవ్వలేదంటే 2020 తర్వాత బాగా అర్థం అవ్వాలి కదా. మనం ఉండడమే అద్భుతం. అయితే హృదయము, దాన్ని గ్రహించే హృదయం ఉంటే ఏం చేస్తాం? కృతజ్ఞత భావముతో, నాకు ఇచ్చిన వెలుగుకై వందనాలు. దాన్ని చూసే కళ్ళు ఉంటే, ఓ యేసు నాకు వెలుగుగా వచ్చావు, నీకు వందనాలు. వినే చెవులు ఉంటే ఎంతైనా ఆయన్ని స్తుతిస్తా. ఎందరికి ఉంది ఈ వెలుగు? వారికి లేదట. వారి ఒంటి మీద వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, వారి పాదరక్షలు పాతగిల్లలేదు, అయినా గ్రహింపు లేదు. అదేనండి చీకటి. ఈనాడు గ్రహింపు లేని స్థితిలో దేవుణ్ణి ప్రశ్నిస్తారు, అయ్యో నాకెందుకు ఇలా ఉంది, నాకెందుకు అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఎందుకు ఉన్నావు? ప్రాణంతో నిన్ను ఎవరిని ఉండనిచ్చారు?
నీకు ఈ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ని గిఫ్ట్గా ఎంజాయ్ చేయడానికి సమస్తముని నీకు ఆయుష్ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన్ని ప్రశ్నించడానికా? ఎంత చీకటి అది! దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ప్రశ్నిస్తే ఎంత అంధకారంలో ఉన్నారు. ఈనాడు అంధకారం పోవడానికి, ఆనాడు వారికి అంధకారం, ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, అంధకారం పోవడానికి గొప్ప వెలుగుగా నువ్వు ఎవరో దేవుని దృష్టిలో నీ బ్రతుకు ఎలా సాగుతుంది అనేది ఒక గ్రహింపుతో నువ్వు ఆశ్చర్యం, నువ్వు ఉండడం, నేను ఉండడం అద్భుతం. 25th December 2023 we living like this is a miracle. ఇది ఆశ్చర్యం. ఈ వెలుగు లేకపోతే జీవితంలో ఏముంటుంది? ఫ్రస్ట్రేషన్ అనే చీకటి వెళ్తుంది. ఏం చీకటి అండి? దానికి ఒక పేరు పెట్టాను నేను. ఏమి? విసుగుదల. విసిగిపోతూ ఉంటుంది జీవితం చీకటితో, అంధకారంతో. రెండవది సమయం లేదు. రెండవ కాంతి, ఈ గొప్ప వెలుగు యొక్క కాంతి, ద సెకండ్ బీమ్, ద వే ఇట్ బీమ్స్ దిస్ లైట్, ఏమన్నాడు అండి? కౌన్సిలర్ అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడు? కౌన్సిలర్, ఆలోచన కర్త. అసలు ఇప్పుడున్న ఏజ్లో, ఇప్పుడున్న కాలంలో ఇంత ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నప్పుడు మనకెందుకండి అడ్వైస్? ఒక 20 సంవత్సరాలు ముందున్న వారికి లేని అంత ఇన్ఫర్మేషన్, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్న వారికి లేనంత ఇన్ఫర్మేషన్. We live in an information age. So why do we need counsel? Why do we need advice? మనకు అన్నిటికీ ఏం తెలుసు? అవసరమైతే చాట్ జీపీటీ, వెదర్ ఇట్ విల్ వర్క్. 85% probability is there. I see 15% failure. Let me go on. We have so much of information అండి. Then why 20 సంవత్సరాల ముందు కంటే, 30 సంవత్సరాల ముందు కంటే ఎక్కువ పొరపాట్లు, ఎక్కువ రాంగ్ డెసిషన్స్ ఎందుకు ఇప్పుడే తీసుకుంటున్నారు? ఇంతకు ముందు ఉన్నవారు ఎందుకు తక్కువ తప్పు చేశారు? నిర్ణయాలు వచ్చేసరికి ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం, మార్చుకోవడం, నిర్ణయం తీసుకోవడం, మార్చుకోవడం. నేను రాంగ్ డెసిషన్ ఇచ్చున్నా, ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్, ఆర్ ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. జ్ఞానానికి మూలంగా, గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన మీద ఆధారపడితే జ్ఞానము మనకు కలుగుతుంది. ఆయన ఒక చిన్న సలహా ఇచ్చాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనంలో ఒక రాజుగారికి బాగా ఇరుకైన పరిస్థితి. 3 దేశపు వారు వచ్చి ఆయన్ని బాగా అణిచివేస్తున్నారు. ఏం చేయాలో? 3 దేశాన్ని ఎదుర్కోవాలంటే 30,000 మంది సరిపోదు, 3 లక్షల మంది అయినా కావాలి. ఏమి చేయలేని చేతగాని పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఒక సలహా మాట ఇస్తున్నాడు. యూ స్టాండ్ అండ్ సీ ద సల్వేషన్ ఆఫ్ గాడ్ అని. మనకి ఎలా ఉంటుంది అది? చాలా సింపుల్ మ్యాటర్. స్టాండ్ అండ్ సీ ఏంటి? ఐఎమ్ అ కింగ్, ఐ హ్యావ్ టు డిఫెండ్ మై కంట్రీ. యూదా జనములందరూ మీరు ఊరికే నిలబడి దేవుడు కలిగించే రక్షణని, దేవుడిచ్చిన సలహా. రాజుగారు చాలా ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదే గొప్ప వెలుగు. నువ్వు ఊరికనే ఉంటే నువ్వేం చూస్తావు? రక్షణను చూస్తావు. ఏంటండి అంత సింపుల్గా తీసేస్తాడు దేవుడు? నాకున్న కష్టం ఎంత, బాధ ఎంత, నా దేశం వారంతా ఒక అపజయాన్ని కంటి ముందే చూస్తున్నాము, ఓటాన్ని చూస్తున్నాము. ఇంత సింపుల్గా దేవుడు తీసేస్తాడా? మొత్తాన్ని తీసి ఊరుకోవయ్యా అంటాడు. అదే దేవుని సలహా, అదే దేవుని ఆలోచన. అలాగే అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే
దేవుడు రక్షణ ఇస్తానని, లెట్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ అన్నాడు. అయిపోయింది పని. నేను చాలా బాధలో ఉన్నాను. క్వైట్లీ గో నీల్ డౌన్ అండ్ ప్రే. ఈ పాస్టర్కి వెళ్ళి చెప్పడం కంటే ఇంకెవరికైనా చెప్పి ఉంటే 4 సలహాలు ఇచ్చి 4 మార్గాలన్నా చూపించేవారు. ఇంతసేపు ½ అన్ అవర్ నా బాధలన్నీ చెప్తే వెళ్ళి ప్రేయర్ చేయంటాడు ఈయనకి ఏమన్నా అర్థమవుతుందా? నేను కాదు, యేసు ప్రభు చెప్పాడు, శోధనలో ప్రవేశింపకుండు నిమిత్తము మెలకుగా ఉండి. అది సింపుల్ కదా, అందుకే మన శోధనలో పడతాం. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం సింపుల్ అయిన విషయం కదా, అందుకే అది చేయకుండా మనం ఏం చేస్తాం? శోధనలో పడుతూ అయ్యో నాకు శోధన శోధన శోధన, అపవాది నుండి శోధన, నా భార్య నుండి శోధన, నా భర్త నుండి శోధన, నా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు, నా బాస్ అలా ఉన్నాడు, ఇది అలా ఉన్నది. ఏమండి, దానికే సలహా ద కౌన్సిలర్ సేస్. గొప్ప వెలుగు ఏం చెప్తుందంటే నీ చీకటి చూసే చెప్తుంది. శోధన నీ చీకటి నీకు రాకుండా ఉండడానికి, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడానికి, నువ్వు జయించడానికి ఈ గొప్ప వెలుగుగా యేసు ఏమంటున్నాడంటే ప్రే, కాస్ట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్. పునరుద్ధానుడైన తర్వాత రాత్రి అంతా ప్రయాస, కాస్ట్ యువర్ నెట్, పీటర్ కాస్ట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్. ఆ సలహా విన్నాడు ఆయన. గో వాష్ ఇన్ ద పూల్ ఆఫ్ సిలోమ్. సలహా. పుట్టుకతో గుడ్డివాడిని ఇంతసేపు కంటి మీద ఏదో చేస్తున్నామని చూస్తే ఇంకా మట్టి తీసి రాసేవాడు. ఏంటయ్యా చేస్తున్నాడు ఈయన, నా కంటికి ఏం మందు రాస్తున్నాడు? ఉమ్మి మట్టి తీసి రాస్తున్నాడు. ఇదేం పని ఇది? వెళ్ళి సిలోంలో కడుక్కో, వెళ్ళి సిలోంలో కడుక్కో. నీకు చూపు కావాలి కదా, వెళ్ళి సిలోంలో కడుక్కోయా. దేవాలయంలో ఆ వ్యక్తిని చూసి ఇంతకంటే అధికమైన కీడు నీకు రాకుండా నిమిత్తము నువ్వేం చేయవద్దు, పాపం, సిన్ నో మోర్. ఏమండి సలహా ఏంటి? మనం అనుకుంటాం బాడీలీ సిక్నెస్, టర్మినల్ ఇల్నెసెస్, క్యాన్సర్, అది ఇది ఇదంతా భయంకరమైన. అంతకంటే భయంకరమైనది నీకు జరగకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని చూసి అన్నాడు, 38 సంవత్సరాలు పక్షవాయంతో ఉన్న వ్యక్తిని బాగు చేసి అన్నాడు, సలహా ఇచ్చాడు, సిన్ నో మోర్, పాపం చేయకయ్యా, నేను నీకు అద్భుతం చేశాను, నువ్వు పాపం చేయకు, ఎందుకంటే ఇంతకన్నా కీడు అయినది వస్తుంది. లేదండి, పాపం అంటే ఆనందంగా ఉందండి, అది నా శరీర ఇచ్చలని తీరుతుంది కదా, దేవుడు వద్దని చేస్తే నాకు ఎంతో బాగుంది కదా. లేదు, ఘోరమైన జరుగుతుంది. నేమ్ ఎనీ ఇల్నెస్ ఇన్ దిస్ వరల్డ్, దానికంటే ఘోరమైనది, శారీరకంగా వచ్చే వ్యాధుల కంటే ఘోరమైనది, ద వర్స్. నీకు ఆనందం, నీకు తృప్తి, నీకు సంతోషం ఇచ్చేవి నీలోకి ఈ పాపం ద్వారా భయంకరమైన అంధకారం జీవితాన్ని ఏం చేస్తుంది? అది అంధకారమయంగా చేస్తుంది. ఈ వెలుగు కాంతి ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ఆలోచనలో కర్త. ఆలోచనలు ఆయన ఎవరండి? కర్త. మూడవది బలవంతుడగు. ఈసారి ఏమన్నాడు ఆయన్ని? దేవుడు అన్నాడు. దేవుడు అన్నాడు. దేవుడు అనేవాడు సృష్టించేవాడై ఉండాలా, దేవుడు అనేవాడు సృష్టిని ఆదుకుంటున్నవాడై ఉండాలా, దేవుడు అనేవాడు సృష్టిని నాశనం చేయగలిగి ఉండాలా, దేవుడు అనేవాడు మరలా సృష్టిని చేయగలిగిన వాడై ఉండాలి. కరెక్టే, సరే. అయితే ఈ గొప్ప వెలుగుగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు
యేసు క్రీస్తుగా ఉన్నప్పుడు ఆయన దేవుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఒకే ఒక కార్యం అవసరమై ఉన్నది. ఒకటే అవసరం. సృష్టించాడు, ఆదుకుంటున్నాడు, మార్చాడు, మరలా భూమి మీద మనిషిగా ఆయన ఉన్నప్పుడు ఒకటే ఒకటి చేయవలసిన అవసరమై ఉన్నది. అది యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 చదువుదామండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 24-25 వచనాలు. మార్త అంశ దినమున పునరుద్ధాన దినమందు లేచునని మార్త ఏమంటుంది? లాజరు చనిపోయాడు, యేసు ప్రభు వచ్చాడు, ఏడ్చాడు. మార్త ఏమంటుందంటే, ప్రభువా, నా తమ్ముడు దానియేలు ప్రవచనం నాకు తెలుసు, నేను పునరుద్ధానమందు నమ్మిక ఉంచుతున్న వ్యక్తిని, బాగా అక్కడికి వెళ్ళాలి మనం. మార్త యేసుని చూసి ఇది అంటుంది, అంశదినమందు పునరుద్ధానమందు నా తమ్ముడు ఆయన తిరిగి లేస్తాడని నేను నమ్ముతున్నాను ప్రభువా అని. ఈ మాట విని అక్కడ నిలబడి ఉన్న ఆయన ఏమన్నాడండి? నేనే అంశదినము పునరుద్ధానం కాదు, నువ్వు ఎవరితో నేనే పునరుద్ధానం, నేనే జీవం అన్నాడే. ఎంత షాకింగ్గా ఉంటుంది మార్తకి. నేనే పునరుద్ధానం, అది ఎలా అంటే అర్థం చేసుకోగలను. నేనైతే నాకు అర్థం అవ్వదు, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే అర్థంగా. నేను అంశదినం పునరుద్ధానమందు నా తమ్ముడు లేస్తాడని నమ్ముతున్నానంటే అది నేనే అని పక్కన ఉన్న ఆయన అంటే నాకేం అర్థం అవుతుంది? ఆ పునరుద్ధానమే నేను, ఆ జీవమే నేను, ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్నానంటే నాకు అర్థం అవ్వదండి. అక్కడ ఉంటే అసలు అర్థం అవుతుంది. అందుకే రాయిని ఏం చేయండి? లెట్ మీ డెమాన్స్ట్రేట్ దట్. రాయిని ఏం చేయండి? దొర్లించండి. నేనే అంటే అర్థం అవుతుంది కదా. లెట్ మీ డెమాన్స్ట్రేట్ దట్ ఐఎమ్ బలవంతుడగు దేవుడు. ఇప్పుడు దేవుడు కార్యం చేయాలి. దేవుడి కార్యం మానవుడు ఈ భూమి మీద రుజువుపరచడానికి ఒకటే చేయాలి. ఏం చేయాలా? మరణాన్ని పేరు పెట్టి పిలవాలి. మరణం ఆయనకి లోబడాలి. మరణం ఆయనకి లోబడాలి. 4 దినాలు అయిపోయింది, పిలిచాడు, బయటికి వచ్చాడు. అప్పుడు అర్థమై ఉంటుంది, ఓహో, ఈయన నుండే మనిషి మరణాన్ని దాటి జీవంలోకి వస్తాడనమాట. ఓ అంచెదినంలో ఈయనే ఇక్కడ నిలబడి ఉన్న ఈయనే అందరినీ పిలవబోతున్నాడు. ఓ అంచెదినము నమ్మిక ఈయనే అన్నమాట. ఈయనే, ఈ యేసే ఈ గొప్ప వెలుగిచ్చాడు మార్తకి. ఈనాడు ఆ వెలుగే మీకు నాకు ఇస్తున్నాడు. ఆత్మలో చనిపోయి ఉన్న నిన్ను గొప్ప వెలుగుగా ఆయన్ని చేర్చుకుంటే నీలోకి ఏం చేస్తాడు? జీవాన్ని ఇస్తాడు. ఏనాడు నువ్వు చేర్చుకుంటున్నావో ఈ వెలుగుని, నీ జీవితంలో చీకటి పోయి అంధకారం పోయి జీవం ఏలడం ప్రారంభిస్తుందని రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది. జీవం పొందుకోవడం కాదు, ఇట్ విల్ రెయిన్ ఇన్ లైఫ్ అని ఉంది. అది ఏం చేస్తుంది? ఆ జీవం ఏలుతుందట, పాలన చేస్తుందట. ఆ నేనే అని ఆనాడు మార్తకి ఇచ్చిన సర్ప్రైజ్, షాకింగ్ సర్ప్రైజ్, అద్భుతమైన ఒక సర్ప్రైజ్ యేసు నీలో కలగజేయగలడు. యూ హ్యావ్ టు చూస్. చీకటి కావాలా, గొప్ప వెలుగు కావాలా? ఈయన ఎవరు? ఈ గొప్ప వెలుగు బలవంతుడైన దేవుడు అండి. ఈయన దేవుడు. ఒక సందర్భంలో అడిగాడు, ఏముందని అడిగాడు. ఇక్కడ ఏముంది? ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఉన్నాయి, తీసుకురండి అన్నాడు.
ఆ అబ్బాయి దగ్గర ఉన్న 5 రొట్టెలు అయితే తీసుకొచ్చి యేసు చేతిలో పెట్టాడు. బలవంతుడైన ఆ అబ్బాయిది 5,000 మంది పురుషులు తిన్నారు. ఆ అబ్బాయిది 5,000 మంది పురుషులు తిన్నారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. తృప్తి పొంది, పురుషులు మాత్రం అందరూ తిని తృప్తి పొంది 12 బుట్టలు. అది ఆ చేతి నుండి ఏమైంది, ఎక్స్టెండ్ అవుతా ఉన్నది. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ చేయి నుండి ఎక్స్టెండ్ అవుతా వేల 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 మందికి వెళ్ళింది. ఆయన ఆపు అని చెప్పేంతవరకు వెళ్ళింది. ఆయన బలవంతుడైన దేవుడైన నీకు దేవుడిగా ప్రూవ్ అవ్వాలా? ఈ రెండో ఉదాహరణ, నువ్వు నమ్ముకున్న వ్యక్తి అయితే, వెలుగున్న వ్యక్తి అయితే, నీ దగ్గర ఉన్నది, నీ జీవితంలో నీకు ప్రేమ అనేది చాలా తక్కువ ఉండవచ్చు, నీకు పరిశుద్ధత అనేది చాలా తక్కువ ఉండవచ్చు, నీకు ఏదైనా నీ టాలెంట్ విషయంలో నువ్వు చాలా తక్కువ ఉండవచ్చు, మీ ఇంట్లో నీకు జ్ఞానం కొదువుగా ఉండవచ్చు, లేక ఇంకోటి. ఈ గొప్ప వెలుగు వస్తే అదేమవుతుంది, మల్టిప్లై అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ గొప్ప వెలుగు దేవుడు. ఈయన దేవుడు. ఆయన మల్టిప్లై చేస్తాడు, ఆయన ఇంక్రీజ్ చేస్తాడు. ఎంత అవసరమో అంతవరకు అది తరగదు. ప్రేమ విషయం దేవుని చేతిలో నన్ను పెట్టి, ప్రభువా నాకు ప్రేమే లేదు, నీ చేతిలో నన్ను పెడుతున్నాను, ప్రేమ కావాలంటే వారానికి ఇస్తాడా, నెలకి ఇస్తాడా? ప్రేమ కలిగిన వ్యక్తిగా నేను ఆఖరి దినం వరకు ఈ భూమి మీద నీ ప్రేమ కలిగిన వ్యక్తిగా నేను జీవించాల ప్రభు అంటే అది విస్తరిస్తూ ఉంటుంది. ఆ దినం నుండి లాస్ట్ డే వరకు నువ్వు అగాపే ప్రేమతోటే బ్రతికి నీ ప్రాణముని విడిచిపెడతావు. దేవుడు ఆయన అంటున్నాడు, బలవంతుడైన ఆయన బలము మనిషికి ఏమి చేయడం, మరణముని పిలిచినవాడు, మరణం ఆయన మాటకి లోబడింది, అందుకే ఆయన దేవుడు. ఇది ఒక మతం అవుతుందా? దీన్ని ఏ మతం అంటాం? వెలుగు మతమా? వెలుగు మార్గం. చీకటిని మతం అంటామా? లేదు. వెలుగుని మతం అంటామా? లేదు. ఎందుకు దీన్ని మతం అంటున్నాం మనం? నా జీవితంలో దేవుడిగా ఉండడానికి ఆయన గొప్ప వెలుగుగా వచ్చాడు. ఈ వెలుగు వచ్చినప్పుడు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఈ వెలుగుని పొందుకున్నారు. ప్రధాన యాజకుడు, శాస్త్రులు చీకట్లో ఉండిపోయారు. వెలుగు వచ్చింది, చీకట్లో ఉండిపోయారు. యూదులు అంతే ఉండిపోయారు, సమయం లేదు. 4వది నిత్యుడగు తండ్రి పని ఏంటండి? మన సంగతులన్నిటినీ చూసుకుండే పని. నా అవసరం ఏదైనా ఆయన చూసుకోవాలి, నాకు సంబంధించినవన్నీ ఆయన చూసుకోవాలి. ఎందుకంటే ఆయన నన్ను కలగజేసినవాడు, ఆయన నుండి వచ్చాను, ఆ వెలుగుని స్వీకరించాను. ఆయన అన్నాడు, ఎందరైతే ఆయన్ని స్వీకరించారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఆయన చెప్పాడు వారికి కుమార్తెలగుటకు అధికారం ఇచ్చాడని. ఆయన అంటున్నాడు, ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి అంటే ప్రస్తుతం చూస్తే ఒక 5,000 కోట్లు ఉన్నాయి. వాటికి నేనే ఆహారం పెట్టి పోషిస్తున్నాను, నీకు తెలుసా? కాబట్టి నీ విషయం నువ్వు ఏం చేయవద్దు. ఏమండి, నేను 5,000 కోట, నేను ఒక్కడిని. ఈ వైజాగ్ సంఘం ఒకే సంఘం, నా కుటుంబం ఒకటే కుటుంబం. నేను పోషిస్తున్నాను కదా,
నేను తండ్రిని, సృష్టి అంతటికి తండ్రిని, నీకెందుకు నేను తండ్రి కాలేను? ఇదే గొప్ప వెలుగు. ఇదే గొప్ప వెలుగుగా వచ్చే యేసు చేసేది. ఈనాడు క్రిస్మస్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకెంత చీకటి ఉన్నదో ఈ వాక్యం వింటున్నప్పుడే మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ సత్యాన్ని గ్రహించడానికి నాకు సాయం చేయి. నా కనులు తెరువు, నా చెవులు తెరువు. వింటున్నాను, అది అప్లై చేయడానికి సాయం చేయని మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు. ఇదేం ఒక 40 minutes 50 minutes విని వెళ్ళిపోయే సంగతి కాదు. ఇది ఆలోచించవలసింది. ఇది వెలుగు కదా, ఇది ప్రకాశించవలసింది. ప్రభా, నాకు గ్రహింపు దయచేయి. ఇది అర్థం చేసుకోవడానికి నా హృదయం తెరవు. నువ్వు నీ మాటలు కదా, నేను చిన్నవాడిని, నాకు కొంత అర్థమవుతుంది, నాకు సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడు. ఆఖరిగా ఆయన అన్నాడు, సమాధాన మానవుడికి కొదువైనది ఇన్ఫర్మేషన్ కాదు, ఏంటండి? సమాధానం. మార్నింగ్ లేచి తండ్రి కొడుకును చూసి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పలేని పరిస్థితి, హృదయపూర్వకంగా. మా మామగారి ఇంట్లో ఒక అలవాటు ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా ఆయన ఉన్నప్పుడు, ఆయన లేరు 2 సంవత్సరాలు, ఎప్పుడో వెళ్తాను, ఎక్కడో కూర్చొని బైబిల్ చదువు, ఆయన వచ్చి గట్టిగా అంటాడు, ఆయన ప్రైజ్ ద లార్డ్ అంటాడు ఉదయం. దాన్ని చూసి నేనేమనాలా? ఆయన స్వరం అంతా ఎత్తకపోయినా నా స్వరం సడన్గా వచ్చి అంటారనమాట, అంకుల్ ప్రైజ్ ద లార్డ్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. అది కదా లోపల నుండి వచ్చేది. ఊరికే ఫోన్ ఎత్తే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అది ఇనీషియల్. హలోకు బదులు హలో తీసేసి ఏం వాడుతున్నాం? షలోమ్. ఆ పదం ఏంటండి అక్కడ? షాలోమ్ అంటే షాలోమ్. షాలోమ్కి కర్త ఎవరు? ఈ గొప్ప వెలుగు. ఇంట్లో భార్య భర్తను చూసి ఉదయం లేచి షాలోమ్ అని హృదయపూర్వకంగా చెప్పలేని స్థితి, పిల్లలు రిలేట్ చేయలేని స్థితి. ఇదే కదండి యథార్థం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. యథార్థం నేను చెప్తున్నా. డూ యూ రియలీ గెటప్ అండ్ టెల్ యువర్ వైఫ్ షాలోమ్ అలేఖేమ్, పీస్ బీ టు యూ? అలాగే నీ భార్య అలేఖేమ్ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. సమాధానం నిండి ఉంటే కదా వస్తుంది. గుడ్ మార్నింగ్ అని చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ గొప్ప వెలుగు లేకపోతే జీవితంలో అన్నీ కలిగి ఉండవచ్చు, సమాధానం ఉండదు. ఈ సమాధానం అనేది రిలేషన్షిప్స్కి మాత్రం కాదు. ఈ షలోమ్ అనేది నేను ఈ గొప్ప వెలుగు పొందుకుంటే, ఈ షలోమ్ అనేది నాకు సంబంధించిన అన్నిటినీ అఫెక్ట్ చేస్తుంది. అన్నిటినీ, నా మినిస్ట్రీ, నా వ్యాపారం, నా పరిస్థితులు, నా కుటుంబం, నా సంఘం, నా సమస్తాన్ని అఫెక్ట్ చేసేది ఈ షాలోమ్. సమస్తములో సమాధానానికి కర్తగా ఈ గొప్ప వెలుగు వచ్చాడు. ఇఫ్ వి మిస్ సమస్తం. సమస్తములో సమాధానం మాత్రం కోల్పోతామండి. ఈ గొప్ప వెలుగుని మిస్ చేస్తే ఏదో ఒక చీకటే కనబడుతుంది సమస్తంలో, ఏదో ఒక అంధకారమే కనబడుతుంది. అన్నీ ఉన్నాయి కానీ సమస్తంలో ఏం లేదు, షలోమ్ లేదు. యూదుడు ప్రతి యూదుడిని ఏమంటాడు? ఎలా గ్రీట్ చేస్తాడు? నమస్తే అంటాడా? షలోమ్ అంటాడు. ఉన్నదా అది? ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నదా అది? అదొక్కటే లేదు, అది ఉండదు. మెస్సయాని, గొప్ప వెలుగుని, వచ్చిన మెస్సయాని నువ్వు కాదు పో అన్నారు. వెలుగుని పో అంటే మిగిలి చీకటియే. దేంట్లో సమాధానం ఉండదు. ఉన్న సమాధానము పోతూ ఉంటుంది, పోగొట్టుకుంటూ ఉంటాం. కారణమే తెలియదండి. ఎందుకు సమాధానం లేకుండా అవుతుందని
కారణం తెలియకపోతే అదే కరెక్ట్ టైం. వోంట్ ఫైండ్ రీజన్. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు థింగ్స్, యూ వోంట్ ఫైండ్ అ వ్యాలిడ్ గుడ్ రీజన్ ఫర్ యూ టు లూజ్ యువర్ పీస్ ఆర్ టు లివ్ వితౌట్ పీస్. అదే సైన్, సూచన. ఏం సూచన? అంధకారం ఏలుతుంది. ఉన్నది కూడా ఎందుకండి పోతుంది? రాను రాను సమాధానం లేని స్థితి ఏంటి? నువ్వు చీకట్లో నడుస్తున్నావు. సమాధానానికి కర్త అయిన మనం ఏమంటాం తెలుసా? నాకు నా భార్య మధ్య 10 సంవత్సరాల నుండి ఏ గొడవలు లేదండి. అదే నా సమాధానం? యాబ్సెన్స్ ఆఫ్ వార్ పీసా? 10 సంవత్సరాల నుండి ఇండియాకు పాకిస్తాన్కు వార్ లేదు. నాకు తెలిసి కార్గిల్ వచ్చింది కదా మధ్యలో, ఓకే, చిన్న వార్ వచ్చింది. యాబ్సెన్స్ ఆఫ్ వార్. ఆర్ వి ఎట్ పీస్? అదే లోకం చెప్తున్న మోసం. సమాధానం అంటే ఏ గొడవ ఉండకూడదు, ఏది ఉండకూడదు. అదా సమాధానం? అది మోసం. అది అపవాది ప్రవేశపెట్టింది. గొడవలు లేకుండా ఎంతోమంది ఉన్నారండి. గొడవలు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏ గొడవ లేని కుటుంబాలు? అదా సమాధానం? లేదే. ఈ వెలుగు లేనిదే సమాధానం. నా సమాధానముని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఈ సమాధానము జ్ఞానానికి మించినది. మరి ఇలాగ మనం డిఫైన్ చేస్తే గొడవలు రాకుండా ఉంటే సమాధానం అండి? ఎప్పటి వరకు పోట్లాడకుండా ఉంటే సమాధానం అండి? ఒకరినొకరు ఊరికే యాక్సెప్ట్ చేసేస్తే సమాధానం అండి? లేదు. ఇది హృదయం నుండి వచ్చేది. ఇది వెలుగు, వెలుగిచ్చేది. ఇది కర్త ఇచ్చేది. పైన సాటిస్ఫై అవ్వదు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఆ షెల్ ఇరిగిపోద్ది. అది ఒకరోజు బ్రేక్ అయిపోద్ది. అప్పుడు మొత్తం చీకటి కనబడిపోద్ది. మోసం పోవద్దు. వెలుగు ఒకటే, యేసు ఒకటే. గొప్ప వెలుగు ఒక్కరే, నిజమైన వెలుగు ఒక్కరే. ఆయన్ని కాదంటే కాదే, ఆయన్ని అవునని స్వీకరిస్తే. అందుకే క్రిస్మస్ అనేది మన జీవితం క్రిస్మస్ అవుతుంది. గొప్ప వెలుగుతో మన జీవితకాలం బ్రతకడానికి ఏ ఏరియాస్లో ఇంకా బీమ్, ఆ కాంతి, ఈ 5 కాంతులు ఏ ఏరియాస్ని అది ఎఫెక్ట్ చేయలేదో మనల్ని అది ఈనాడు ఈ వాక్యం విన్న అందరి జీవితంలో ఈ గొప్ప వెలుగు ప్రకాశించి మన జీవితమే క్రిస్మస్గా మారాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యముని ధ్యానించుటకు, ప్రవచనాన్ని ధ్యానించుటకు, సత్యముని నేర్చుకొనుటకు, గొప్ప వెలుగు గురించి కొంత చూడుటకు మాకు ఈ విలువైన సమయము ఈ క్రిస్మస్ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీరు గొప్ప వెలుగుగా వచ్చిన తర్వాత మాలో ఎందుకు చీకటి ఉండాలి? నాలో ఎందుకు చీకటి ఉండాలి? నా ఇంట్లో ఎందుకు చీకటి అనే ప్రశ్నని ఈ వాక్యం విన్న మేమందరం వేసుకొని దానికి జవాబుగా మేము విన్న ఈ 5 కార్యాలని, ఈ గొప్ప వెలుగు 5 రకాలుగా ప్రకాశిస్తుందని యెషయా చెప్పాడు. నూతన నిబంధనకి వెళ్తే ఎన్నో కార్యాలు చూస్తున్నాం యేసుక్రీస్తు గురించి. ఆ వెలుగు ప్రకాశం ఎన్నో రీతిలో పడుతున్నట్లు ఇవన్నీ మేము గ్రహించి తండ్రి, మా జీవితమే క్రిస్మస్గా వెలుగుమయంగా మేము మా జీవితాలు, మాకు సంబంధించిన వారి జీవితాలు వెలుగుమయంగా మారడానికి, నిజమైన వెలుగుతో నింపబడడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చిక్ మైక్. సమయంలో అందరూ లేచి నిలబడి ఉంటుండగా క్వైర్ వారు వచ్చి ఒక కీర్తన పాడుచుండగా మనం కానుకలు గొప్ప దేవుడవు, నీతి సూర్యుడవు, ఇమ్మానుయేలుగా రక్షకునిగా భూమిపై నారుదించిన
సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మన మధ్య క్రైస్తవ ప్రార్థనా సహవాసం వ్యవస్థాపకులు డాక్టర్ జి జాకబ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. తదుపరి ఈ క్రిస్మస్ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల దేవ, మరి యొక్క క్రిస్మస్ మా జీవితాల్లో మేము చూడడానికి, ఆచరించడానికి నీవు మా ఎడల కనపరిచిన నీ కృపకాయ స్తోత్రములు చెల్లించున్నాం. ఇది కేవలముగా పండగగానే ఉండడం కాదు, కానీ ఎందుకు ప్రభా నీవు ఈ లోకంలో జన్మించావు అన్న విషయాన్ని క్రైస్తవులందరూ గ్రహించుకోవడానికి సహాయం చేయండి. నశించుచున్న పాపులను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడన్న సత్యాన్ని మనం అందరము గ్రహించుకోవడం ఎంత అవసరం. నశించిపోతున్నాం, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ రక్షణ పొందేమా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎట్లా ఎలాగ తప్పించుకుంటారని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇంకా ఒకవేళ మీరు రక్షణ పొందకుండా ఉంటే ఈ గొప్ప రక్షణను ఇంకా నిర్లక్ష్యము చేయవద్దు. రక్షణ పొంది క్రైస్తవులుగా జీవించడానికి దేవుని యొక్క కృపను మనం అడుక్కుందాం. అన్యులు మనల గురించి ఏమనుకుంటున్నారు? వేలు పెట్టి ఏమి చూపిస్తున్నారు? వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ జీవితాలను చూడండి అని అనుకుంటున్నారా? అది కాదు ప్రభువా. మేము క్రైస్తవులమైతే ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి కదా, ఇతరులకు మేలుకరముగా ఉండాలి కదా, ఆశీర్వాదకరముగా ఉండాలి కదా. మా జీవితాన్ని ఒక్కసారి మేము పరీక్షించుకొని ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో ప్రభా మేము గ్రహించుకొని ఆ విషయంలో సరి చేసుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని, దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాన్ని మేమందరము జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తియు సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి కాపాడి సంరక్షించు